ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక సంగతులు వెలుగులోకి వచ్చాయి. మాజీ అధికారి ప్రభాకరరావు నేతృత్వంలో సుమారు 4200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సమాచారం. మావోయిస్ట్ అనుబంధాల పేరుతో ఈ ట్యాపింగ్ జరిగిందని తెలుస్తోంది. 2023 నవంబర్ 15 నుండి 30వ తేదీ వరకు 618 మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు వెలుగులో చూశాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ నేతలు కూడా ఉన్నారని, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, కోటిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి వంటి ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడినట్లు సమాచారం. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఇతర కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు కూడా లక్ష్యంగా మారాయని, ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోందంటూ నిన్న ఒక్కరోజే 9 మంది సాక్ష్య స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం. ఇందులో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య, గాంధీ భవన్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ రోజు పిసిసి అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి, ఎస్ఐబి మాజీ డిఎస్సీ ప్రణీత్ రావు సిట్ ఎదుట హాజరై విచారణకు సహకరించనున్నట్లు సమాచారం.